నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆత్మీయతకు మారు పేరని ఎటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టినా అందరూ సంపూర్ణ సహకారం అందిస్తారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రశాంతిని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి తదితరులు కలిసి ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు చేసే అభివృద్ధి దాతృత్వ కార్యక్రమాలు అద్వితీయమని, భీమవరం జిల్లా కేంద్రం అయినప్పటి నుండి చైతన్య కార్యక్రమాలకు అందరి సహకారం మరువలేనిదని అన్నారు. వెంకటరాజు రంగసాయి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రధానమంత్రి కార్యక్రమం, 4 సార్లు ముఖ్యమంత్రి కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహించారని, కలెక్టర్ సేవలు వెలకట్టలేనివని అన్నారు. అనంతరం రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, వెంకటరాజు, రంగసాయిలు సత్కరించి తిరుమల ప్రసాదాన్ని అందించారు. రహదారుల భద్రతపై యువత విస్తృత అవగాహన కలిగి ఉండాలని, అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని జిల్లా రవాణాధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. 2024 జనవరి 20 నుండి ఫిబ్రవరి 19 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా SRKR ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాధికారి టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ స్థాయి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 60% మంది విద్యార్థులు, యువత ఉన్నారని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని విద్యార్థులు, యువత గమనించాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు, మార్పు సేవలను ప్రజలకు విస్తృతంగా అందించాలని ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, జిల్లా వార్డు, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు నిర్వహించిన ఆధార్ నమోదుపై ఒకరోజు వర్క్షాప్కు జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించడానికి నిరుపేదలకు ఆధార్ కార్డు మూలమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు నెలకొల్పిందని తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగులు గ్రీవెన్స్ చక్కని వేదికని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఉద్యోగుల నుండి ఆ జిల్లాను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు కార్యాలయంలో వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటే గ్రీవెన్స్ ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే స్వేచ్ఛగా పనిచేయగలరని అన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగ గ్రీవెన్స్ డేలో అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి శివనారాయణ రెడ్డి అన్నారు. భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ ఎన్నిక కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 170 నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రజాపోరు కార్యక్రమాన్ని 21వ తారీఖు నుండి 29 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ర్యాలీగా ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసే విధంగా పార్టీ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రజాపోరు కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. ఈ ప్రజాపోరు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి పార్టీ నిర్ణయం చేయండి. అందులో రాష్ట్రాన్ని ఒక 5 క్లస్టర్లుగా విభజించింది. అందులో క్లస్టర్కే అంటే కొన్ని జిల్లాలకి నేను ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జిగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్య స్థాపన సాకారమైందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం అత్తిరి మండలంలో పలు గ్రామాల్లో
12.77 కోట్లతో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ భవనాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించి సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సత్వర పౌర సేవలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని, లేకపోతే మరలా ప్రజాధనాన్ని దోచుకునే పాలకులు వస్తారని ఆయన తెలిపారు. పుట్టబోయే బిడ్డ నుండి పండు ముసలి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇటీవల జగనన్న ఆరోగ్య సురక్ష వంటి 72 కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి మందులను అందజేశారని అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో జలజీవన్ మిషన్ పథకంలో 34 లక్షలతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించి 5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గుమ్మంపాడులో 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, 5 లక్షలతో నిర్మించిన అంబేద్కర్ భవనం, 30 లక్షలతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను ప్రారంభించి 7 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. బల్లిపాడు జలజీవన్ మిషన్ పథకంలో 55.60 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకుకు ప్రారంభోత్సవం చేసి 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అత్తిలో 43.60 లక్షలతో నిర్మించిన అత్తిలి 4 గ్రామ సచివాలయం, రామన్నపేటలో 15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనం, 43.60 లక్షలతో నిర్మించిన అత్తిలి 3 సచివాలయం, 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, జలజీవన్ మిషన్ పథకంలో 4.51 కోట్లతో చేపట్టిన పైప్ లైన్ విస్తరణ, మంచినీటి శుద్ధి ప్లాంట్, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అత్తిలి రామన్నపేటలో 5.90 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కేసముద్రపు గట్టులో 43.60 లక్షలతో నిర్మించిన సచివాలయం, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పాలూరులో 10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కొమ్మరులో 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ను ప్రారంభించి 12 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈడూరులో జలజీవన్ మిషన్ పథకంలో 48 లక్షలతో నిర్మించిన పైప్ లైన్ విస్తరణ పనులు ప్రారంభించి 8 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన. కంచుమరులో 43.60 లక్షలతో నిర్మించిన సచివాలయం, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 32 లక్షలతో చేపట్టిన పైప్ లైన్ విస్తరణ పనులు ప్రారంభించి 8 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించారు. ఆర్విలిలో 20.08 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, 23.9 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి 7 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుకు, 3 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్కు శంకుస్థాపన చేశారు. మంచిల్లో 90 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు, 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి 10 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్, 5 లక్షలతో నిర్మించే అంబేద్కర్ భవనాలకు భూమి పూజ చేశారు. స్కిన్నర్పురంలో 32.35 లక్షలతో నిర్మించిన పైప్ లైన్ విస్తరణ పనులను ప్రారంభించి 8 లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్లు, 10 లక్షలతో నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అత్తిలి ఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, మక్కా సూర్యనారాయణ, అడ్డాల జానకి, పైబన సత్యనారాయణ, పంపన సత్యవతి, విఘ్నేశ్ ధన సత్యనారాయణ రాజు, కసిరెడ్డి బాలాజీ, గంట విజేత నాగరాజు, బండి వెంకటలక్ష్మి, తానుకొండ దయామణి, పెనుమెచ్చ రామసీత, మంత్రి రామలింగరాజు, వెలగల సుస్మిత, చింతా రామయ్య, అడ్డాల బాలులలిత మహాలక్ష్మి, అనిశెట్టి తిరుమూర్తులు, అద్దెకి శ్రీను, ప్రగడ నాగేశ్వరరావు, రంభ సుజాత, సుంక నాగేశ్వరరావు, శరగడం రామలింగ, విష్ణుమూర్తి, శ్రీనివాస్, దారం శిరీష, కురాకు లక్ష్మి, దొమ్మెటి రమ్య, కూనప్రెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, రంభ సూరిబాబు, గారపాటి నాగరాజు, సభ్యత రాజేష్, కంకటాల సతీష్, రామశెట్టి రాము, బూడిద సుజన్ కుమార్, రంభ రాంబాబు, తహసీల్దార్ ఏ తాతారావు, ఎంపీడీఓ వివిఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ బల్లిపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు 20 లక్షల రూపాయలు 55 లక్షలతోటి ఇచ్చారు. అలాగే 10 లక్షలతోటి ఉపాధి పథకం, సీసీ రోడ్డు, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. గడప గడపకి 20 లక్షలు మరి శంకుస్థాపన చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు
ఇవాళ అభివృద్ధి ఈ గ్రామాన్ని చూసుకోండి. ఇవాళ తెలుగుదేశం 5 సంవత్సరాల్లో చేసిన కేవలం 1 కోటి రూపాయలు. కానీ ఈ 4 సంవత్సరాలు 9 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి మన 26 కోట్ల రూపాయలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ వాళ్ళు చేసింది శూన్యం. 680 కోట్లు వాళ్ళు ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో చేస్తే 3000 కోట్ల రూపాయలు పైబడి మేం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి జరుగుతూ ఉంటే రోడ్లు కూడా మేమే పోస్తున్నాం. 2009లో రోడ్లు నేను పోసాను, మళ్ళీ ఇప్పుడు నేను రోడ్లు పోతున్నాను. వాళ్ళు పోతుంటే మాకు తిప్పుకుంటే కాదు. అంచేత వాళ్ళు దోచుకో పంచుకో. ఇవాళ జన్మభూమి కమిటీలను గాది కింద పందికొక్కుల్లా దోసుకు తిన్నారు. ఇవాళ మా కార్యకర్త నాయకులు నీతివంతులు, నిజాయితీ పరులు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గడప గడపకి ప్రతి ఒక్కటి కూడా అందించే కార్యక్రమం చేశాం. ఇవాళ సంక్షేమం అభివృద్ధి 26 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి చేశామంటే ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన పెద్దలందరినీ కూడా స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్ కుటుంబంలో చేరిన అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోకి వచ్చినందుకు ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి మండలం వరిగేడు, గుమ్మంపాడు, బల్లిపాడు, అత్తిలి గోగులమ్మపేట, అత్తిలి రామన్నపేట సంత మార్కెట్ సెంటర్ నుండి శుక్రవారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయని అక్రమాలు, నేరాలు ఎవరు చేసి ఉండరని అన్నారు. చదువుల రాష్ట్రంగా మార్చేసిన గనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, గత ప్రభుత్వంలో 16వ స్థానంలో ఉన్న విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి స్థానానికి తీసుకొచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశారని అన్నారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో పాఠశాలలను విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు విద్యావంతులై ఉండాలని మంచి సంకల్పంతో చదువులకు పెద్దపీట వేశారని తెలిపారు. కార్యక్రమంలో బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబడి సత్యనారాయణ, మక్క సూర్యనారాయణ, అడ్డాల జానకి, పెరిమించి రామరాజు, వెలగల అమ్మిరెడ్డి, సింగంశెట్టి శ్రీనివాస్, ఆకుల పండుస్వామి, తోట వెంకటేశ్వరరావు, తలారి శ్రీనివాస్, గుబ్బల ఆంజనేయులు, ధనుమూరి తాతాజీ, కునరాజు శ్రీహర్రాజు, ఆకుల చిన్నబాబు, దారావతుల రామాంజనేయులు, సుంకర నాగేశ్వరరావు, తమ్మవతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా అత్తిలి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి ఆలయంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రి కారుమూరికి స్వాగతం పలికారు. ముందుగా శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి వారిని, అనంతరం సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రజా విరాలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని, ఆలయ ఆధునీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఆలయ కమిటీ తరఫున సత్కరించారు. కార్యక్రమంలో బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, మక్క సూర్యనారాయణ, అడ్డాల జానకి, పైబడి సత్యనారాయణ, బండి అంజన్న, గంట విజేత నాగరాజు, కురపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, రంభా సూరిబాబు, మద్దాల శ్రీనివాస్, పొల్నాటి చంద్రరావు, కంటాల సతీష్, రామశెట్టి రాము, గంట నాగరాజు, రాంబాబు, సబితి రాజేష్, బుర్తి సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం అత్తిలి మండలం గుమ్మంపాడులో 5 లక్షలతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని మంత్రి ప్రారంభించి పునర్నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో వైఎస్ఆర్సీపీ పాలన సాగిస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబడి సత్యనారాయణ, మక్క సూర్యనారాయణ, వేగ్నేశ ధన సత్యనారాయణరాజు, పెరిమించి రామరాజు, అద్దంకి శ్రీను, నేలపాటి సుబ్బయ్య, యాల సాధు సుందర్ సింగ్, ఉన్నమట్ల శ్రీను, గొల్లపల్లి వివేకానంద, గొల్లపల్లి అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. రచించిన గొప్ప మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మండపాన్ని నా చేతుల మీద ఓపెన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా చక్కగా
ఎన్నాళ్ళు అలా గుర్తుండిపోయే విధంగా చక్కగా చేశారు, బాగా చేశారు, చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. కాంట్రాక్టర్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. శిల్పి ఆర్ని కూడా సన్మానించడం జరిగింది. మరి ఇలాంటి విగ్రహాన్ని, ఇలాంటి మండపాన్ని మనం తయారు చేసి ఇచ్చినందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బాటలో నడవాలని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మడం తెప్పని మనిషి కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం 216 అడుగుల విగ్రహాన్ని మన బేస్ తోటి మన విజయవాడలో చేయడం జరిగింది. అది నేను ఓపెనింగ్కి వెళ్ళాను. అది చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది. అంత గొప్పగా మరి కడతో కింద కన్వెన్షన్ సెంటర్, థియేటర్, మళ్ళీ లైబ్రరీ, ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఒక బొమ్మల రూపంలో, పెయింటింగ్ రూపంలో వేయటం చాలా ఆనందంగా ఉందని, అది చూడాలి, మీరు అందరూ కూడా వెళ్ళాలి, గమనించాలి, అది బాగా చూసుకోవాలని చెప్పి సందర్భంగా ఆ కమిటీ మెంబర్గా మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నడూ భారతదేశంలో ఎవరూ కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహం చేశారు. ఆ విగ్రహాన్ని మీరు చూడాలి, వెళ్ళాలి. సాయంత్రం పూట వెళ్తే అది ఒక లేజర్ లైటింగ్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా దాన్ని తిలకించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఆ మహానుభావుడికి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకున్నారు, అంత గొప్ప విగ్రహాన్ని పెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గంటా విజేత అన్నారు. శుక్రవారం అత్తిలి 2 సచివాలయం వద్ద 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. వైద్య శిబిరంలో 274 మందికి సాధారణ పరీక్షలు, 63 మందికి ఆర్థోపెడిక్, 64 మందికి గైనిక్ సేవలు, 15 మందికి కంటి పరీక్షలు జరిపారు. వైద్యులు డాక్టర్ కె నాగరాజు, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ వి రామకృష్ణమూర్తి, డాక్టర్ ఆర్ కోటేశ్వరరావు వైద్య పరీక్షలు జరిపారు. కార్యక్రమంలో గంటా నాగరాజు, సిహెచ్ఓపి మురళి, హెచ్విపి అమ్మాజీ, ఎంపీహెచ్ఎస్ జేఎస్ గరిరాజు, హెచ్ఎస్ వెంకట్రావు, భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తోందని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె నిరసన కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండల కేంద్రంలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అత్తిలి సెంటర్లో నిరసన ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, సిఐటియు మండల కన్వీనర్ కర్రి ధర్మేంద్ర మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సమ్మె నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిపారు. రైతు సమస్యలను పరిష్కరించి రుణమాఫీ చేయాలని, కార్మిక లేబర్ కోడ్ను రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంగా సమస్యలను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కౌలు రైతుల సంఘ నాయకులు పి మాధవి, ఏ మల్లేశ్వరి, ఏ సత్యనారాయణ, ఎం సురేష్, పి బ్రహ్మం, బి సత్యనారాయణ, బి రామకృష్ణ, ఎస్ దీపిక తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడు మదన గోపాల్ మోడల్ స్కూల్లో రథసప్తమి సందర్భంగా విద్యార్థుల చేత సూర్య నమస్కారాలు, యోగాసనాలు యోగా గురువు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్యమయ జీవితం కోసం సూర్య నమస్కారాలు దినచర్యలో భాగంగా చేసుకోవాలని అన్నారు. సూర్య భగవాన్కు పూజలు జరిపారు. ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్, హెచ్ఎం బాడిగ నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తణుకులో జరిగిన అభివృద్ధి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో మీరు చేసిన అభివృద్ధిని చూస్తే తణుకులో ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులతో చేసిన అభివృద్ధిని ఆధారంతో సహా ఫ్లెక్సీల రూపంలో బహిరంగంగానే చూపించామని, మీతో చర్చలు చేయాల్సిన అవసరం మంత్రి కారుమూరికి లేదని స్పష్టం చేశారు. మా ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమానికి భయపడిన మీరు 175 స్థానాల్లో సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేక మీ పార్టీ పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నారనే విషయాన్ని మననం చేసుకోవాలని మాట్లాడారు. తణుకు కేంద్ర సెంటర్ ఐలాండ్లో ఉన్న భారీ ఫ్లెక్సీల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పలువురు వాహనాలను గుర్తించలేని పరిస్థితుల రీత్యా పోలీసులు, మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగింపచేస్తుంటే దానిని కూడా రాజకీయం చేస్తారని చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు నిలదీశారు. గురువారం రాత్రి ముందుగా మంత్రి కారుమూరి కటౌట్నే మున్సిపల్ సిబ్బంది తొలగించారని, ఆ తర్వాత టీడీపీకి చెందిన భారీ ఫ్లెక్సీలు తొలగిస్తుండగా మీరు చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదని విమర్శించారు. అక్కడితో వదిలేయకుండా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగే విధంగా కార్యాలయ గదుల్లో బైఠాయించి నిరసన తెలపడం ఎంతవరకు సబమని అన్నారు. ప్రశాంతంగా ఉండే తణుకులో అలజడి సృష్టించేలాగా మీరు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో
ఏఎంసీ చైర్మన్ అత్తా కృష్ణవేణి, మంగిన సూర్య, మెహర్ అన్సారీ, ములపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనూ మరి ఇంత అభివృద్ధి చేసేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేస్తే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు కదా 2019లో. దాని అర్థం అది. అక్కడ ఒకవేళ మీరు చర్చికి రండి అని మా మినిస్టర్ గారిని పిలుస్తున్నారు. మేము చర్చికి రావడం ఎందుకు? మీకు ప్రత్యక్షంగా ఆఫీసర్లలో ఏ మీటింగ్ ఆ మీటింగ్లో మేము పబ్లిక్లో మేము పేపర్స్తో చూపించడం, మేము ఆధారాలతో చూపించడం. మా ప్రభుత్వ హయాంలో మేము 4 సంవత్సరాలు 8 నెలల్లో ఇంత చేసాము, మీ 5 సంవత్సరాల్లో ఇంత జరిగింది తెలుగుదేశం హయాంలో, ఇదని చూపిస్తున్నాం. దానికి చర్చ ఎందుకు? మీరు చూసుకోండి, అక్కడ గణాంకాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. మీరు ఏ చట్ట ప్రకారం మీరు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో చూసుకోండి అంతే. దానికి మళ్ళీ చర్చలు పెట్టి ఆ టైం వేస్ట్ అది అని అది కరెక్ట్ కాదని తెలుసు. ఏదైనా మీ పార్టీ మీరు ఈ విధంగా ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి, ఆ రోజు అలాగే తేలుతుంది. మీరు 2014లో మేము వచ్చాము నెగ్గాము అంటున్నారు. మీరు అలాగే రండి, సింగిల్గా తెలుగుదేశం తరఫున రండి. మళ్ళీ ఏలియన్స్ ఎందుకు? జనసేన తరఫున మీకు ఏలియన్స్ ఎందుకు? మీరు అన్నీ మేమేమీ చేయలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ఇక్కడ కార్బన్ నాగేశ్వరరావు ఏమీ చేయలేదు అనుకున్నప్పుడు, మీకు అంత ధైర్యం ఉన్నప్పుడు, మీరు నెగ్గేస్తారు అనుకున్నప్పుడు మీరు అలాగే సింగిల్గా రాపోయారా? వాళ్ళు ఎదుర్కొనలేక మేము చేసిన ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏటిని మీరు ఫేస్ చేయలేక ఎదుర్కొనలేక ఇవాళ ఎవరైతే మీకు ప్రతిపక్షాలు ఎవరైనా అందరినీ కలుపుకొని ప్రయత్నం చేసి మీరు మమ్మల్ని కేవలం అధికార దాహంతో అధికారం కోసం మీరు ఇవాళ ప్రతిపక్షం అందరినీ కలుపుకుని మీరు ఇవాళ ఎలక్షన్కి వస్తున్నారు. అవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. రేపు రాబోయే 1-2 నెలల్లోనే ఎలక్షన్లో ప్రజలు తీర్పు చెప్తారు. ఒకవేళ తీర్పు చెప్పి మమ్మల్ని పక్కన కూర్చోమంటే మేము పక్కన కూర్చోంటాం, మీరు పక్కన కూర్చోండి, మీరు పక్కన కూర్చోవచ్చు. రథసప్తమి సందర్భంగా తణుకులో సూర్య భగవాని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇతర జిల్లాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో తణుకు పట్టణ ప్రాంతం అంతా రద్దీగా మారింది. తెల్లవారుజాము 1 గంట నుండే భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. ముందుగా ఉదయం స్వామి అమ్మవార్లను ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం సుందరంగా అలంకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ధర్మకర్త మండలి పెద్దల ఆధ్వర్యంలో ఉషా పద్మిని ఛాయ సౌన్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని స్వామివారి కళ్యాణ మండపంలో ఉదయం 11:30 ముహూర్తానికి వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తనకు చెందిన పెనుమెచ్చి తిరుమూర్తులు సీతారామచంద్రరాజు దంపతుల ఆర్థిక సహాయంతో భారీ అన్న సమారాధన జరిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి అమ్మవార్ల రథోత్సవాన్ని పురవీధుల్లో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పుష్పయాగం చేశారు. సుమారు 60,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ముత్యాల సత్యనారాయణ తెలిపారు. తణుకు సిఐ నాగరాజు నేతృత్వంలో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ వాలంటీర్లు భక్తులకు తీర్థ ప్రసాదాలు, తాగునీరు సరఫరా చేశారు.
రథసప్తమి సందర్భంగా తణుకు సూర్యోదయంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్య భగవానుడిని రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి వచ్చిన మంత్రి కారుమూరికి ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి ఆలయం రాష్ట్రంలోనే అరసవిల్లి తర్వాత తణుకులో 2 ఆలయం రావడం శుభ పరిమాణమని అన్నారు. భక్తులందరికీ సూర్యనారాయణ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించి రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేసేలాగా దీవించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, రేలంగి రాంబాబు, గెద్దడ శ్రీకాంత్, వై రామకృష్ణ, కరి గంగాధరప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇవాళ రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి దర్శనం చేసుకున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బాగుండాలని, ఆ సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా శక్తిని ప్రసాదించాలని. ఎందుకంటే తణుకు మరి టెంపుల్ అరసవెల్లి తర్వాత తణుకే రెండోది ఈ రాష్ట్రంలో. మరి అన్ని ఛాయా దేవులతో కలిపి ఉన్న విగ్రహం ఇక్కడ వస్తే ఈ రాష్ట్రంలో
ఒకటి అరసవెల్లి అయితే, 2 తణుకు. ఇంత ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు దర్శనాలకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ సూర్యభగవాన్ని మంచి చేస్తూ ఉంటారు. ఈరోజు ఏదైతే రథసప్తమి రోజున ప్రతి ఒక్కరికి మరొకసారి మంచి జరగాలని ఆ సూర్యభగవాన్ని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఏకశిల విగ్రహం, అరసవెల్లి తర్వాత ఏకశిల విగ్రహం ఇక్కడే ఉంది. ఈ సూర్యభగవానుడు అందరికీ కూడా మంచి ఆశీస్సులు ఇస్తాడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలతో పాటు అన్ని పార్టీల ఫ్లెక్సీలను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని తణుకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అరుణ్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి తన అనుచరులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడం గారు ఫోన్ చేశారో కూడా లేదో తెలియదు. మంత్రి అధికార దాహంతో, అధికార మదంతో మేడం గారిని రోడ్డు మీద నుంచి పెట్టాడు. కోసం అంటే బాబు మరింత దౌర్భాగ్య స్థితి, తణుకులో ఉన్న దౌర్భాగ్య స్థితి ఎక్కడా లేదండి. అది ఆ మంత్రి గారి వల్ల ఈ రోజు మేడం గారు ఇక్కడ కూడా ఇప్పుడు తీయలే. మేము ఒక రోజు కడితే 24 గంటల్లో తీసేస్తున్నారు. మీరు ఎంతవరకు సమంజసం? మీరేమో ఫోన్లు ఎత్తరు. వీళ్ళు చేసి అరాచకం మంత్రి చేసి మంత్రి కొద్దిలాగా వ్యవహరించొద్దు. మీరు మంత్రి ఏం చెప్తే అది ఆడుతున్నారు. మీరు మంత్రి ఏమో శాశ్వతంగా అధికారంలో ఉండడు. ఇక్కడ పన్ను కట్టించుకున్నారు. మీరు రెస్పాన్సిబుల్ కదా సార్. ఏమైనా కట్టించుకున్నారు ఎప్పుడైనా? ఇప్పటికి 5,60,000 బాకీ మీకు. మంత్రికి ఊడిగం చేస్తున్న మున్సిపల్ అధికారుల వైఖరి, మంత్రికి ఊడిగం చేస్తున్న మున్సిపల్ అధికారుల వైఖరి, మున్సిపల్ అధికారుల ఏకపక్ష వైఖరి, మున్సిపల్ అధికారుల ఏకపక్ష వైఖరి, మున్సిపల్ సిబ్బంది ఏకపక్ష వైఖరి, చీకట్లో ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది వైఖరి, చీకట్లో ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది వైఖరి. మంత్రి కారుమూరి ఒత్తిడితో తణుకు మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు ఏకపక్షంగా కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీల్ని తొలగించడానికి ఈరోజు ఎటువంటి సంశయం లేకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తణుకు మున్సిపాలిటీలో చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కానీ, కారుమూరి గారి ఫ్లెక్సీలు కానీ 4 సంవత్సరాలుగా ఈ తణుకు పట్టణాన్ని ముంచెత్తుతున్నా సరే ఏ రోజు కన్నెత్తి చూడనటువంటి అధికారులు ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తూ కారుమూరి గారి ఫ్లెక్సీలను మాత్రం తొలగించరంట. ఇది ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాత్రి కూడా మేము ఎటువంటి ఫ్లెక్సీలు తొలగించమని హామీ ఇచ్చి మున్సిపల్ ఆఫీసులో కూర్చొని చర్చించిన తర్వాత ఫ్లెక్సీలు ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్లాలో నిర్ణయిద్దామని చెప్పి హామీ ఇచ్చినటువంటి అధికారులు తెల్లవారుజామున 3:30 గంటలకి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఈరోజు ఉదయం మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మా నిరసన వ్యక్తం చేసి బైఠాయించి 7 గంటలు అవుతుంది. 7 గంటల నుంచి కనీసం ఏ అధికారి కూడా వచ్చి నిర్దిష్టంగా ఈ విధంగా వెళ్దామని చెప్పినటువంటి పరిస్థితి లేదంటే ఏ విధంగా అధికారుల్ని ఇక్కడ కారుమూరి భయభ్రాంతులకు గురి చేసి ఒత్తిడి చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. మంత్రి కారుమూరి గారి ఫ్లెక్సీలు సెంట్రల్ పోల్స్కి 4 సంవత్సరాల పై నుంచి ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా, పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దానికి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ కూడా ఈ రోజు వరకు ₹1 చెల్లించలేదు. దాదాపుగా 6,50,000 పైగా ఇప్పటికీ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ పోల్స్కి, సెంట్రల్ లైటింగ్కి వేసినటువంటి ఫ్లెక్సీలు వాడుకోవడానికి
ఈ రోజుకి కూడా అధికారులు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు తీయడానికి ఉత్సాహం చూపుతున్నారు తప్పితే దానికి ట్యాక్సులకు చెల్లించకుండా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించడానికి వాళ్ళు ఎందుకో భయపడుతూ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నెల 21 నుండి 29 వరకు నిర్వహించే బీజేపీ ప్రజాపోరు కార్యక్రమంపై తణుకు అసెంబ్లీ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం తణుకు అసెంబ్లీ బీజేపీ ప్రజాపోరు కార్యక్రమ కన్వీనర్ కర్రి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ మండల స్థానిక సమస్యలు ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం బీజేపీ ప్రజాపోరు కార్యక్రమాన్ని తెలిపారు. తణుకు అసెంబ్లీలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు తోట తిరుమూర్తులు, పులిశెట్టి బాలాజీ, బి నాగరాజు, ముప్పిడి సుబ్బయ్య, పెదమల్ల అవినాష్ ఖాన్, దాసరి వెంకటస్వామి, కాట్నం పరిపూర్ణం, కె కిరణమయ్యి, అసెంబ్లీ విస్తారక సూర్యనారాయణ, ప్రముఖ న్యాయవాది విద్యాలంకర్ పాల్గొన్నారు. తణుకులో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువత భవిష్యత్తు నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో వీరందరికీ న్యాయం జరుగుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి చేరారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, గుబ్బల శ్రీనివాస్, గోపిశెట్టి రామకృష్ణ, అబుదాసరి లాజర్, షేక్ సూరా సాహెబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు సంపద సృష్టికర్తలని కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగదని సిఐటి జిల్లా కార్యదర్శి పి ప్రతాప్, ఏటీసీ జిల్లా నాయకులు బొద్దారి నాగరాజును హెచ్చరించారు. శుక్రవారం నరేంద్ర సెంటర్లో రైతులు కార్మికులు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు ఏఐటిసి సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్ నుండి కోర్టు బిఎస్ఎన్ఎల్ మీదుగా గోసన్ నది వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు ప్రతాపులు మాట్లాడుతూ మోడీ గత 10 ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. కరోనా సమయంలో రైతులు సంవత్సర కాలం సాగించిన ఉద్యమం ఫలితంగా మోడీ ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయలేదని అన్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ రాష్ట్ర నాయకులు పిఎల్ నరసింహారావు, ఎంఎస్ ఆర్గ్యూన్ జిల్లా నాయకులు విఏ రాజు, మహిళా నాయకులు మాజీ ప్రిన్సిపల్ సుంకు మనోరమ, శ్రామిక మహిళా నాయకులు అటగల అజయ్ కుమారి, ఏటీసీ నాయకులు మందుల ముత్తయ్యలు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకొని మోడీని గద్దె దించాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు ఏటీసీ నాయకులు గార రంగారావు, పి దక్షిణామూర్తి, ఆదినారాయణ, అన్నపూర్ణ, నరసింహారావు, రవికుమార్, సత్యవతి, శ్రీనురాజు, మందులయ్య, తిరుమూర్తులు, వీరరాజు, ఆంజనేయులు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఆపాలి ఇసాక్ ఉక్కును ప్రైవేటీకరణ, ఇసాక్ ఉక్కును ప్రైవేటీకరణ, ఇసాక్ ఉక్కును ప్రైవేటీకరణ, తగ్గించాలి నిత్యావసర వస్తువు ధరలను, తగ్గించాలి నిత్యావసర వస్తువు ధరలను, తగ్గించాలి గ్యాస్ ధరలను, తగ్గించాలి గ్యాస్ ధరలను. రైతులపై దౌర్జన్యం, రైతులపై దౌర్జన్యం, ఢిల్లీలో రైతులపై దౌర్జన్యం, ఢిల్లీలో నరేంద్ర మోడీ దౌర్జన్యం, ఢిల్లీలో రైతులపై దౌర్జన్యం చేసినటువంటి దాఖలాలు లేవని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. కార్పొరేట్లకి, అంబానీ అదానికి సాగిలపడటం, వాళ్ళ కాళ్ళు మొక్కడం, ఈ దేశంలో ప్రజలు పన్నుల ద్వారా సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవాళ వాళ్ళకి అప్పచెప్పేదాని కోసం చేస్తున్నాం. ఇదేనా రామరాజ్యం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అయోధ్యలో రాముడు ఉన్నాడో లేడో మాకు తెలియదు. ఇవాళ ఈ దేశంలో ఇవాళ రావణాసుడైనటువంటి ఇవాళ నరేంద్ర మోడీ మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేదానికోసం, విడగొట్టేదానికోసం, మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో విభజన చేసేదానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ రోజు రాముడు ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన అందించాడు. ఆ రోజు అందరినీ సమాన దృష్టిలో చూశాడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ మాత్రం ఇవాళ ముస్లింల్ని అణిచేసే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. క్రిస్టియన్స్ అణిచేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకి మద్దతుగా వెళ్ళటువంటి వాళ్ళని అణిచేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తున్నాం ఇదేంటయ్యా అని అడిగితే వాళ్ళని వాళ్ళ ఆర్ఎస్ఎస్ కొండల ద్వారా దాడులు చేయటం, చంపించడం చేస్తా ఉన్నారు. ఇదేనా రామరాజ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలపై భారాలు మోపడమేనా రామరాజ్యం? కార్పొరేట్లకి రాయితీలో ఎవరైనా రామరాజ్యం అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇలాంటి నీ ఆటలు ఇక సాగవని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. లివర్ పాడే శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆపన రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్నారు పైడిపర్రు వాసి గనిరెడ్డి రాంబాబు.
తణుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాలువగట్టుపై ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయ రోడ్లో నివసిస్తున్న రాము ఏడాది కాలంగా లివర్ వ్యాధి బారిన పడ్డారు. అయితే లివర్ పూర్తిగా పాడైపోయి చివరి దశలో బయటపడిందని వెంటనే లివర్ మార్పిడి చేయించుకోవాల్సిందిగా విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. సుమారుగా 40 లక్షల పైగా అవసరమైన నేపథ్యంలో ఇప్పటికే వైద్యపరంగా 10 లక్షల వరకు అప్పులు చేశానని, కానీ ఇప్పుడు మంచాన బారిన పడిపోయి లేవలేని స్థితి చేరానంటూ బాధితుడు రాము వాపోతున్నారు. నాయి బ్రాహ్మణుడైన రాము వృత్తిలో భాగంగా హెయిర్ కటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సరిగ్గా 7.5 క్రితం భార్య లావణ్య కూడా లివర్ సమస్య ఏర్పడడంతో రాష్ట్ర పౌర సరఫరాలు వివరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సొంత నిధులతో వైద్యం చేయించారు. తర్వాత రాము కూడా ఇదే సమస్య తలెత్తడంతో అప్పుడు కూడా ఆయనే వైద్యం చేయించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శస్త్రచికిత్సకు 40 లక్షల పైన అవసరం ఏర్పడడంతో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద కుమార్తె పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగా రెండో అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్న కొడుకు మంచాన పడడంతో ఆడపిల్లలతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, 3 పూట్ల పిల్లలకు భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నామని తల్లి సత్యవతి, భార్య లావణ్య కన్నీళ్ల పర్వంతమయ్యారు. సాయం చేసే మంచి గుణం ఉన్నవారు 9491714055 ఫోన్పే నెంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. గంటెడ్ రాంబాబు, మాది బయటపరు తణుకు నియోజకవర్గం. నాకు ఎవరో మార్పిడి చేయాలి. నాకు ఆర్థికంగా నేను బాగా నలిగిపోయి ఉన్నాను. గతంలో మా ఆవిడకి వచ్చింది. మా ఆవిడకి వస్తే మా ఆవిడకి మినిస్టర్ గారు ఏదో చేసి పెట్టారు. ఇప్పుడు నాకు చేస్తున్నారు. కానీ ఏంటంటే ఒక 40 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారండి. లివర్ డోనర్ కావాలి. లివర్ ఇచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆర్థికంగా సాయం చేసిన నాకు కొద్ది ప్రాణభిక్ష పెట్టమని కోరుకుంటున్నానండి. అయ్యా నమస్కారం అండి. నా పేరు లావణ్య అండి, రాంబాబు మిస్సెస్ అండి. ఇలా ఆర్థికంగా బాగా నలిగిపోయామండి. మా ఆయన గారికి లివర్ పాడైందండి. ఇప్పుడు లివర్ మార్చాలంటున్నారు. 40 లక్షల దాకా ఖర్చు అవుతుందండి. ఇప్పుడు దాకా కారుమూరి నాగేశ్వరరావు గారు చాలా మటుకి సాయం చేశారు. ఒకప్పుడు నాకు కూడా హెల్త్ బాగోకపోతే ఆయన హెల్ప్ చేశారండి. ఇప్పుడు ఉన్నవి లేవని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ఏమన్నా దాతలు ఉంటే కొంచెం దయచేసి ఆర్థికంగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. వేల్పూర్ గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి కుటుంబాల వారికి కావలసిన ఆరోగ్యపరమైన వివిధ రకాల పరీక్షలు, చికిత్సలు చేయటం, దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్సల కొరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు సిఫార్సు చేసే ఆరోగ్య కార్యక్రమాలు, ప్రతి కుటుంబానికి సేవలు అందించే కార్యక్రమం ఎంపీపీఎస్ నెంబర్ 1 స్కూల్లో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ విశ్వనాథ కృష్ణవేణి, నుండా దుర్గాప్రసాద్, రెడ్డి సత్యనారాయణ, ఎంపీటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని కార్మికుల పట్ల మోడీ అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకించాలని ఇరగవరం మండలంలో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం భారత గ్రామీణ బంధు కార్యక్రమాన్ని ఇరగవరంలో కార్మికులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగల అజయ్ కుమారి మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 చట్టాలుగా రూపొందించి కార్మికుల భారాలు మోపిందని అన్నారు. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన్ మున్స్వామి మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ విధానం మోడీ బీజేపీ ప్రభుత్వం ద్వారా దేశం అమలు చేస్తున్నారని, దీన్నంతా ప్రజలు అర్థం చేసుకున్నారని, రాబోయే కాలంలో మోడీని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతులు తమ చట్టాల కోసం పోరాడుతుంటే మోడీ లాఠీలతో దాడి చేస్తున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో ఇలిందిపతి సత్యనారాయణ, ముసలయ్య, నాగబాబు, గోపావతి, విజయకుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.